హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 101. ఆ విషయం తెలిస్తే ఆ పిల్లోడు ఏమైపోతాడో ఏమో తల్లి! అంతా నువ్వే చూసుకోవాలి అని అమ్మవారికి మొక్కుకున్నారు ఆవిడ. సిద్ధు అక్కడి నుండి వెళ్ళేసరికి చాలా రాత్రవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించక, సాహితిని చూడాలి అనిపించడంతో నేరుగా జానకమ్మ గారి ఇంటి వైపు అతడి బండిని తిప్పాడు. అప్పటికి రాత్రి 12 గంటలవుతూ ఉంటుంది. సిద్ధు బైక్ పార్క్ చేసి తలుపు తడుతూ ఉంటే రఘుపతి గారు వచ్చి తలుపు తెరిచి ఒరేయ్ సిద్ధూ! నువ్వా? ఏటి నాన్నా ఈ టైంలో? అని అడిగారు ఆయన కళ్ళజోడు పెట్టుకుంటూ. అది తాతయ్య, సాహిత్యని చూద్దామనొచ్చాను తాతయ్య. ఇవాళ పక్క ఊరికి వెళ్ళాను కదా! గుడికి వెళ్ళాను. ఇదిగో సాహిత్యకి మంచిది అని ఈ తాడు, బొట్టు తీసుకొచ్చాను. తనకి పెడదామని అన్నాడు. వెళ్ళరా? సాహిత్య పడుకున్నట్టుంది. నువ్వు కూడా వెళ్లి పడుకో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా! అని అన్నారు ఆయన. అలాగే తాతయ్య వెళ్తాను. మీరు పడుకోండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా! అని సిద్ధు సాహిత్య రూమ్‌లోకి వెళ్ళేసరికి ఒంటి నిండా బ్లాంకెట్ కప్పుకొని ముద్దుగా ముడుచుకొని కనిపించింది సాహిత్య. ఆమెను అలా చూడగానే అతడి పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఆ తర్వాత ఆ రోజు ఆమెకు జ్వరం వచ్చినప్పుడు అతడిని ముట్టుకోనివ్వకుండా, కనీసం అతడితో మాట్లాడకుండా పడుకున్న తీరు ఇప్పుడు కూడా అతడికి చెప్పకుండా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. అంటే అతడు ఆమె మనసుని ఎంతలా విరిచేశాడో, అతడు అన్న మాటలకి ఆమె మనస్సు ఎంతలా విరిగిపోయిందో, అతడంటే ఎంత అసహ్యం కలిగిందో సిద్ధుకి అర్థమవుతూనే ఉంటుంది. పడుకున్న భార్యని కళ్ళనిండా చూసుకుంటూ అతడు బయటికి వెళ్లి కాళ్ళు, చేతులు కడుక్కోలేదు అన్న విషయం గుర్తుకొచ్చి, వెంటనే వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ముందుగా ఆవిడ ఇచ్చిన బొట్టు తీసి సాహిత్య నుదుటిన పెట్టి, ఆవిడ ఇచ్చిన దారం సాహిత్య చేతికి కట్టేసి నీకేం కాకూడదు. నిండు నూరేళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేనెంతలా బాధ అయినా పడతాను. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను. ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను. అని అతడు ఒకవైపుకు తిరిగి పడుకొని సాహిత్యాన్ని కళ్ళ నిండా నింపుకుంటూ ఉన్నాడు. ఆమె మెల్లిగా కదిలేసరికి ఆమె డ్రెస్ లోపల నుండి సిద్ధు కట్టిన తాళి బయటికి వచ్చింది. అది చూడగానే సిద్ధు అప్రయత్నంగా ఆ తాళిని అతడి చేతుల్లోకి తీసుకొని, "ఇది నీ మెడలో కట్టడానికి నువ్వెంతలా సాహసం చేశావో నీకన్నా ఎక్కువగా నేను ఆరాటపడ్డానే. ఇది అందరి ముందు గ్రాండ్‌గా నిన్ను పెళ్లి చేసుకొని ఇది నీ మెడలో కట్టాలి అని అనుకున్నాను. కానీ ఎవరూ లేకుండా ఎక్కడెక్కడో మన పెళ్లి జరిగిపోయింది. అలా అయినా నువ్వు సంతోషంగా ఉండాలి అనుకున్నాను కానీ, ఆ దేవుడు నేను సంతోషంగా ఉండే రాత నాకు రాయనట్టుగా ఉందిలే. ఏది ఏమైనా నువ్వు బావుండడం కోసం నేను ఏదైనా చేస్తానులే. నేను దీక్ష చేసే వరకు నువ్విక్కడుండడమే మంచిది. సారీనే నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదా! తెలుస్తుంది. కానీ ఇది నీ కోసమే. నిన్ను దూరం పెడుతూ, నిన్ను బాధ పెడుతూ, నిన్ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఇదంతా నీ కోసమే అని చెప్పడం కూడా చాలా దరిద్రంగా, నాకే చెండాలంగా అనిపిస్తుంది. కానీ ఏం చేయను నాకలాంటి సిట్యుయేషన్ వచ్చింది అని అలాగే కనీసం సిద్ధు పడుకోకుండా రాత్రంతా కూర్చొని సాహిత్యనే చూస్తూ ఉన్నాడు. ఉదయం 5 గంటలు అవ్వగానే పనివాళ్ళు వాళ్ళ పని మొదలుపెట్టగానే సిద్ధు బయటికి వచ్చి నేను వెళ్ళిపోయాను అని చెప్పండి నానమ్మకి, తాతయ్యకి అని చెప్పి బైక్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు సిద్ధు అక్కడి నుండి. సిద్ధు వెళ్ళిన 2 గంటల తర్వాత నిద్రలేచిన సాహిత్యకి తలంతా నొప్పిగా అనిపించడంతో లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్‌లో కూర్చొని అమ్మమ్మ కాస్త టీ ఇవ్వవా? తలనొప్పిగా ఉంది అని అడుగుతుంది. సిద్ధుని కూడా లేపకపోయావా తల్లి? సిద్ధు కూడా టీ తాగేవాడు అని అన్నారు రఘుపతి గారు అప్పుడే పేపర్ చూస్తూ. సిద్ధు ఎక్కడున్నాడు తాతయ్య? అని అయోమయంగా అడిగింది సాహిత్య. అదేంటి తల్లి నైట్ సిద్ధు ఇంటికి వచ్చాడు. ఎక్కడికో గుడికి వెళ్ళాడంట పక్క ఊరికి. నిన్న నీకేదో తాడు కట్టాలి అని వచ్చాడు. ఇంట్లో లేకపోవడం ఏంటి తల్లి? నైట్ నీ రూమ్‌లోనే ఉన్నాడు సిద్ధు అని రఘుపతి గారు చెప్తూ ఉంటే జానకమ్మ గారు అప్పుడే మనవరాలి కోసం టీ పెట్టుకొని తీసుకువచ్చి, ఇంకెక్కడ సిద్ధు అండి. ఉదయాన్నే వెళ్ళాడంట మనం నిద్ర లేవక ముందే. ఇదిగో ఇంతకు ముందే సుబ్బమ్మ చెప్పింది నాకు అని అన్నారు ఆవిడ.
ఓహో! అలాగా. నేను ఉదయం నుండి సిద్ధు కనిపించకపోతే ఇంకా లేవలేదేమో, సాహిత్య దగ్గరే ఉన్నాడనుకున్నాను జానకి అన్నారు ఆయన. లేదంటండి. వాడు ఉదయాన్నే వెళ్ళిపోయాడు అంట. వాడికేమైనా పనులు కావాలి. అంతే కదా! ఇదిగో తల్లి తలనొప్పి ఎందుకొస్తుంది? ముందు టీ తాగు. నీకు నూనె పెడతాను తలకి అని మనవరాలు దగ్గర కూర్చున్నారు జానకమ్మ గారు. సిద్ధూ వచ్చాడా? అన్న అయోమయంలోనే సాహిత్య టీ తాగుతూ తన చేతి వైపు చూసుకునేసరికి సిద్ధూ కట్టిన ఎర్రటి దారం ఆమె చేతికి కనిపించగానే, ఇది నాకెందుకు కట్టడానికి తీసుకొచ్చాడు? నేనంటేనే ఇష్టం లేనివాడు నన్ను చూడటానికి కూడా ఇష్టం లేదు అతడికి. అలాంటిది నేనెక్కడ పోతే ఆయనకేంటి? పైగా నాకు ఫోన్ కూడా చేసి అడగలేదు. ఎందుకు వెళ్ళావు? ఏంటి అని. నేనిక్కడికి రావడం అతడికి కూడా ఇష్టమే. అతడికే నేనక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టే రాలేదు. ఇప్పుడెందుకు మరి ఇక్కడికి వచ్చినట్టు? మేమిద్దరం బావున్నామని అమ్మమ్మ, తాతయ్యకు తెలియడానికా? అని పరిపరి విధాలా ఆలోచిస్తూ సాహిత్య టీ కంప్లీట్ చేయగానే జానకమ్మ గారు ఆయిల్ తీసుకొచ్చి మనవరాల తలకి మసాజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే తలనొప్పిగా ఉన్న సాహిత్య సిద్ధు గురించి ఆలోచిస్తూ ఇంకా ఎక్కువగా తలనొప్పి తెచ్చుకుంటుంది. ఇక జానకమ్మ గారు ఆయిల్ పెడుతూ ఉంటే ఆలోచనలన్నీ కాసేపు పక్కకు పెట్టి, వాళ్ళ అమ్మమ్మ ఒడిలోనే హాయిగా రెస్ట్ తీసుకుంటుంది కాసేపు. అలా మెల్లిగా వారం రోజులు గడిచాయి. సిద్ధు నార్మల్‌గా జానకమ్మ రఘుపతి గారికి కనిపిస్తున్నాడు కానీ సాహిత్యతో మాట్లాడట్లేదు. ఆమెను కలవడం లేదు కూడా. ఇక ఇంటికి వచ్చిన మనవరాల్ని ఎప్పుడు వెళ్తావు అత్తారింటికి అని అడగలేరు కదా! అలా వాళ్ళ అమ్మ వాళ్ళ మీద బెంగ పెట్టేసుకుందేమోనని జానకమ్మ గారు మనవరాల్ని ఏమీ అడగడం లేదు. అలా వారం రోజుల తర్వాత అమ్మవారి నవరాత్రులు రాగానే సిద్ధు వాళ్ళ ఇంట్లో సాహిత్య కోసం దీక్ష ప్రారంభించాడు. సాహిత్య కూడా ఉంటే బావుండు కదా నాన్న అని త్రివేణి గారు అన్నారు. కానీ వద్దులే అమ్మా తను ఇంకొక 4 రోజులు అక్కడే ఉంటుందంట. ఉండనివ్వు వాళ్ళకి కూడా ఇబ్బందులుంటాయి కదా అని సిద్ధు చెప్పడంతో అలాగేలే నాన్న అని ఇక కొడుకు కోసం ఇంట్లోనే ఉండి కొడుకు పూజ చేస్తూ ఉంటే అన్నీ దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటారు త్రివేణి గారు. సాహిత్య కోసమే దీక్ష ప్రారంభించాడు కాబట్టి ఆమె ఆరోగ్యం కోసం ఆమె బావుండాలి. ఆమెకి ఏమీ కాకూడదు అని అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ ఉన్నాడు సిద్ధు. ఇంట్లో అమ్మవారిని ఏర్పాటు చేసుకొని. అలా హిత ఆ రోజు కాలేజ్‌కి ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంది. ఇక దీక్ష ఉన్నన్ని రోజులు త్రివేణి గారు కాలేజ్‌కి లీవ్ పెట్టేశారు. నారాయణ గారేమో మార్నింగ్‌నే కాలేజ్‌కి వెళ్ళిపోయారు. ఇక సిద్ధు పూజలో ఉండడంతో 20 మినిట్స్‌నే కదా అమ్మా! నేను నడుచుకుంటూ వెళ్తాను. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ కలిస్తే స్కూటీ మీద వెళ్తాను అని చెప్పి హిత నడుచుకుంటూ వెళుతూ ఉంది. అప్పుడే ఒక బైక్ స్పీడ్‌గా వచ్చి ఆమె ముందు ఆగింది. ఆ బైక్ వచ్చిన స్పీడ్‌కి హిత ఒక అడుగు వెనక్కి వేసి కోపంగా ఎవరా అని చూసేసరికి ఒక అబ్బాయి వైట్ అండ్ బ్లూ కలర్ చెక్స్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని హితనే చూస్తూ ఉంటాడు బైక్ రైస్ చేస్తూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.